హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు ఈ వీడియోలో మా గార్డెన్లో పూసిన మందారాలు తర్వాత ఇన్నిన్ని గుత్తులు గుత్తులుగా చూడండి. ఇక్కడ ఎంత బాగా పూసిందంటే మందార మొక్క అంత బాగా పూసింది. ఇన్నిన్ని ఎక్కువ ఎక్కువ పువ్వులు రావడానికి ఏం టిప్స్ ఫాలో అవ్వాలి, ఏం కేర్ తీసుకోవాలి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. మందార మొక్కలు అనేది హెవీ ఫీడర్స్. వీటికి మంత్లీ కానీ లేదు 15 డేస్కి ఒకసారి మనము ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటే అవి మంచిగానైతే పూస్తాయండి. ఈ ఫెర్టిలైజరే ఇవ్వాలని ఏం లేదు. మనము ఏ బేసిక్ ఫెర్టిలైజర్స్ అండి, మన ఇంట్లో కిచెన్ నుండి వేస్టేజ్ వచ్చేసిన కిచెన్ వేస్ట్ ఫెర్టిలైజర్స్ ఏవైనా కానీ మొక్కలకు ఇస్తూ ఉండొచ్చు. ఇప్పుడైతే కొంచెం వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా మంచిగా ఇగురు వస్తుంది. తర్వాత ఇగురు వచ్చిందంటే ఇగురు చిగురు ఏదైనా అనొచ్చు. ఇంకా అట్లా చిగుర్లు వచ్చినాయంటే కొత్తగా మొగ్గలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్రీక్వెంట్గా మీరు కిచెన్లో కలెక్ట్ చేసిన కిచెన్ వేస్ట్ వాటర్ని మొక్క మొదట్లో ఇస్తూ ఉండండి. ఒక 15 డేస్కి లేదు ఒక 1 వీక్కి రైస్ కడిగిన వాటర్ ఇవ్వండి. తర్వాత పప్పాయ పీల్స్ వాటర్ ఇవ్వండి. తర్వాత ఆవు పేడ ఉంటే వాటి వాటర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ బనానా పీల్ వాటర్ ఇవ్వచ్చు. అట్లా మనము ఇంట్లో ఏదో ఒక ఫ్రూట్ తింటూనే ఉంటాం కదా, వాటి పీల్స్ను కొంచెం వాటర్లో వేసి 2 డేస్ 1 డే ఫర్మెంట్ చేసేసి కొంచెం ఎక్కువ వాటర్తో డైల్యూట్ చేసి మొక్క మొదట్లో ఇచ్చేస్తే సరిపోతుందండి. చాలా ఈజీ. అలా మనము ఈజీగా ఇంట్లో తయారు చేసుకున్న ఫెర్టిలైజర్స్ మొక్క మొదట్లో ఇస్తూ ఉంటే మనమైతే ఇన్నిన్ని పువ్వులైతే తీసుకోవచ్చు. అయితే ఇది కొంచెం నేలలో పెట్టిన మొక్క అండి. పాట్లలో పెట్టిన మొక్క కూడా ఇంతే అందంగా ఇంతే బాగా పూస్తుంది. కొంచెము మందార మొక్కలు కానీ గులాబీ మొక్కలు కానీ పెట్టినప్పుడు కొంచెం పెద్ద సైజు పాట్లు తీసుకోండి. ఎందుకంటే అవి మొక్కలు చాలా పెద్దగా అవుతాయి కాబట్టి కొంచెం మనం చిన్న పాట్లో తీసుకుంటే అంత గ్రోత్ ఉండదు. కొంచెం పెద్ద సైజుని కానీ గ్రో బ్యాగ్లో కానీ మనము చూస్ చేసుకొని అందులో మనం ప్లాన్ చేసుకుంటే మొక్క కూడా మంచిగా గ్రో అవుతుంది. నెక్స్ట్ ఇంకొక టిప్ వచ్చేసి మొక్క మొదట్లో ఎప్పుడు గుల్లగా ఉండాలండి. గట్టి గట్టిగా మట్టి ఉంటే అంతగా మంచిగా పూయవు పువ్వులు. మనము ఒక 1 మంత్కి ఒకసారి మనం మొక్క చుట్టూ నీట్గా మట్టిని అంతా లూజ్ చేసుకోవాలండి. గుల్ల గుల్లలాగా చేసుకుంటే మనకు సరిపోతుంది. అదొక టిప్ అండి. నెక్స్ట్ వాటరింగ్ విషయానికి వస్తే ఎండ ఎక్కువగా ఉండిందంటే మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇచ్చుకోండి. లేదు ఎండ లేదు కొంత నార్మల్గా ఉంది అంటే డైలీ 1 టైం వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈరోజు 10 o'clock మనం మార్నింగ్ వాటర్ ఇచ్చినామంటే నెక్స్ట్ డే కూడా అదే విధంగా ఇస్తూ ఉండడానికి ప్రయత్నించండి. అలా ఇస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ ఒక్క మందార మొక్క మన ఇంట్లో ఉండిందనుకోండి, స్టెమ్ ద్వారా ఈజీగా మనం మందార మొక్కలను అయితే ప్రాపగేట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా మనము మందార మొక్కలను ప్రాపగేట్ చేసుకుంటూ మన మందార మొక్కలను అయితే పెంచుకోవచ్చండి. ఇది ఒక టిప్ అనుకోండి. నెక్స్ట్ ఇంకా మందార మొక్కలకి ఎక్కువ పువ్వులు రావాలి అంటే కొంచెం మిల్లీ బగ్స్ పేనుబంక ఏమన్నా కనిపించింది అనుకోండి, మనం వెంటనే ఒక పెస్టిసైడ్ అనేది స్ప్రే చేయాలి. అది కెమికల్ అయినా కావచ్చు, ఆర్గానిక్ అయినా కావచ్చు, మన ఇష్టం అండి. కెమికల్ పెస్టిసైడ్ స్ప్రే చేసే వాళ్ళు ఇష్టం ఉంటే కెమికల్ కూడా స్ప్రే చేయండి. అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మనకు కావాల్సింది పువ్వులు. ఇవేం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కాదు కదా. మనము వెజిటేబుల్స్ కంటే మనం అవి తింటాము కాబట్టి కెమికల్ పెస్టిసైడ్ స్ప్రే చేయొద్దు. పువ్వులు కాబట్టి మనకు కావాల్సింది పువ్వులు, మొక్క బాగుండాలి, పెరగాలి. కాబట్టి నేనైతే ఈ పువ్వుల మొక్కలన్నింటికి కెమికల్ పెస్టిసైడ్ని వాడతానండి. నా దగ్గర ఉంది. నేను కావాలంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నేను ఆవపిండిని కూడా మొక్కలకు ఇస్తానండి. ఇక్కడ కొంచెం ఆవాలు ఉంటే దీన్నైతే మిక్సీ గ్రైండ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని మనము మొక్క మొదట్లో ఇవ్వచ్చు. చిన్న పాట్ అనుకోండి మొక్క,
మనం ఒక స్పూన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. కొంచెం పెద్ద పెద్ద గ్రో బ్యాగ్‌లంటే ఒక 3, 4 స్పూన్స్ అలా మొక్క మొదట ఇచ్చేసి బాగా మనము గుల్లలాగా తవ్వుకుంటే సరిపోతుందండి. మనకు దాని ద్వారా పువ్వులైతే బాగా వస్తాయి. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ప్రూనింగ్ కూడా ఇంపార్టెంట్. ప్రూనింగ్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటే మనం ఎక్కువ సమ్మర్‌లో ప్రూనింగ్ చేస్తే రెయినీ సీజన్‌లో వర్షాలు పడతాయి కాబట్టి మంచిగా చిగురొస్తుంది. కాబట్టి ఆ విధంగానైతే ప్రూనింగ్ చేసుకుంటూ ఉండండి. దాని ద్వారా కొత్త కొత్త చిగుర్లయితే వస్తాయి. ఇక్కడ చూడండి ఇన్నిన్ని పువ్వులైతే ప్రతిరోజు వస్తున్నాయండి. నేను ఈ పువ్వులనైతే తెంపి మా ఇంట్లో ఉన్న దేవుళ్ళకి, పటాలకి పెడుతూ ఉంటాను. ఇన్నిన్ని పూలొచ్చినాక చూడండి ఇక్కడ ఇప్పుడు మామూలుగా బయట షాపుల్లో చామంతి పూలు, గులాబీలు దొరుకుతాయి. కానీ మన చెట్లో, మన ఇంటిలో మొక్క వేసుకొని ఇన్నిన్ని పువ్వులొచ్చినాక స్వామివారికి పెడితే ఆ ఆనందమే వేరండి. నిజంగా నేను మాటల్లో చెప్పలేను. ప్రొద్దున్నే పెట్టి సాయంత్రం వరకు చూసుకుంటూ ఉంటానండి ఈ విధంగా. ఇవి సాయంత్రం వరకు కూడా వాడిపోవు. ఇంకా నైట్ అయిందంటే కొంచెము వాడిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలా మనం పెంచుకున్న మొక్కలు ఇలా పువ్వులొస్తే ఆ సంతోషమే వేరు. ఇదండి చిన్న వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ